అందరికీ నమస్కారం. ఈరోజు అట్లాంటాలో జరుగుతా ఉన్న 18వ కన్వెన్షన్ మరియు యూత్ కాన్ఫరెన్స్ పాల్గొంటా ఉన్న అనేక మంది మన ప్రవాస తెలుగు సోదరులకు, సోదరీమణులకి నాతో పాటు మీ అందరిని కూడా కలవడానికి వచ్చేసిన మా సహచర సీనియర్ గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో పాటు ఈరోజు సహచర శాసన సభ్యులు సోదరులు మధుసూదన్ రెడ్డి గారు, డాక్టర్ రాకేష్ రెడ్డి గారు, అదేవిధంగా మిత్రులు బీజేపీకి సంబంధించిన శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారు, పెద్దలు సీనియర్ నాయకులు మాజీ శాసన మండలి సభ్యులు రామచంద్రరావు గారు, మరి మా చైర్మన్ గారు టూరిజం బోర్డు చైర్మన్ సోదరులు రమేష్ రెడ్డి గారు, సినిమాటోగ్రఫీ సంబంధించిన చైర్మన్ సోదరులు గిరిజరెడ్డి గారు, మా సోదరుడు శాసనసభ్యుడు అనిరుద్ రెడ్డి గారు, మరి అనేక మంది హైదరాబాద్, తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి మిమ్మల్ని కూడా కలుసుకునే ప్రయత్న భాగంలో ప్రత్యేకంగా నన్ను పిలిచిన ఆటా అధ్యక్షురాలు సోదరమణి మధుసూదన్ గారికి, ఈ వేదికపై ఆటాకు సంబంధించిన పెద్దలందరికీ, ఈనాడు ఇక్కడికి వచ్చేసిన మా అందరికీ కూడా మరి సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖ సినీ కళాకారుడు మీ అందరి మీ అందరికీ కూడా సుపరిచితులు శ్రీకాంత్ గారితో పాటు ఇతరులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మా వెంకన్న అన్ని చెప్పేసి మాకు చెప్పేది ఏమి కూడా మిగల్చకుండా అన్ని చెప్పేసి నేను ఆటా ఆర్గనైజేషన్‌కి ప్రధానంగా మా తెలంగాణ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మరి నాయకత్వంలో ఈరోజు మేము గాని, మా శాసనసభ్యులకు గాని మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను ఇక్కడికి రావడం జరిగింది. మీరందరూ ఇంత దూర ప్రాంతంలో మన ప్రాంతానికి పని తెచ్చే విధంగా ఈ దేశానికి పనిచేస్తూ అటు రాష్ట్రానికి సంబంధించిన సంక్షేమం, అభివృద్ధి విషయంలో తమదైన పాత్రను నిర్వహించాలని అనునిత్యం మీ ఆలోచన, మీ ఆచరణ, మీ అడుగులు మాకు ప్రేరేపణగా రాబోయే కాలంలో ఏ మార్పు కోసం మేము ప్రభుత్వంలోకి వచ్చామో మా మార్పుకు తోడ్పాటు కావాలని మీ అందరి సహకారం కోరడానికి నేను ఈరోజు ఐటీ రంగానికి సంబంధించి కానీ, పరిశ్రమలకు సంబంధించిన రంగానికి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మా సహచర మంత్రివర్గ సభ్యులు మేమందరం కూడా మేము కోరుతా ఉన్న మార్పు మీ అందరికీ తెలుసు. ఆ మార్పులో నేను పొద్దున కూడా మా జయచెల్ల గారు నిర్వహించిన బిజినెస్ సమిట్లో కూడా కోరడం జరిగింది. ఆ మార్పులో మీరందరూ కూడా పాలు పంచుకోవాలని కోరటానికి మేము వచ్చాం. మార్పు చూపెట్టాలి. రాబోయే 4.5 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో మార్పు కనబడే విధంగా మా అడుగులు ఉంటాయని మీరందరూ కూడా పొరపాటు చేయాలని మీ అందరినీ కూడా ఈ సందర్భంలో అప్పీల్ చేస్తూ, మనం ఆ రోజు మీరందరూ కూడా గ్రీన్ పాస్చర్స్ నుంచి ఇక్కడికి వచ్చారు. ఉద్యోగ అవకాశాలని వెతుక్కుంటూ వచ్చారు. బ్రెయిన్ డ్రైన్ జరిగింది. ఈరోజు రివర్స్ బ్రెయిన్ డ్రైన్ జరిగే యుగం. తిరిగి మీ అందరూ కూడా తిరిగి రాష్ట్రానికి రండి. మీ అందరి సహకారం అందించడానికి మేము పూర్తి స్థాయిలో మీకు అండగా నిలబడతామని, రాష్ట్ర ప్రగతిలో మీరు కూడా పాల్గొనాలని మీ అందరినీ కోరడానికి వచ్చాం. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.